దేహ భ్రాంతియులేక మోహ చింతన లేక దేహ భ్రాంతియులేక మోహ చింతన లేక త్యాగపరులు అయిన మోహమునులు మునులు నాడు గురులు నేడు గురులు. దేహ భ్రాంతియు లేక మోహ చింతన లేక త్యాగశీలురైన తినవరులు గురులు నాడు నేడు గురువర్యులగునయ. సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట సాయి మాట. Without body attachment, without any feelings of attachment, they are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు అణువునందును కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు. God is present in every atom and in every cell. He is within, immanent, yet he is spread everywhere, shining forth all over. ఉపనిషత్తులు కూడాను భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడని, సర్వత్రా చలించినటువంటి వాడని, సర్వత్రా కనిపించువాడని కూడాను ప్రబోధిస్తూ వచ్చాయి. Upanishads also declared long back the all-pervasiveness of the divinity and the divinity that is responsible for all the motility in this world, in this universe. అట్టి మహర్షుల వాక్యములను, మహర్షుల యొక్క వాక్యములను ఈనాడు మానవుడు గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయటం లేదు. The modern man is not making an attempt to understand and experience the teachings of Upanishads and also of those sages and seers. కణకణమునందు కూడాను సంచరించేటువంటి పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు ఇంత సులభంగా బోధిస్తుండగా, కానీ ఈనాటి మానవుడు అట్టి కణములోని కణమును ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు? ఒక పెద్ద ఆశ్చర్యంగా ఉన్నది. It is a matter of mystery why man is not able to visualize God who is present in every cell as declared by Upanishads in a very simple, subtle way. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏది మన సత్యము? What is our truth? ఆ ప్రేమనే మన సత్యము. In fact, that very love is this truth. ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు. Without love, you cannot see anything in this world. ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము. In fact, you are the very personification of love. కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది, being the very form of love, అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాము. You just run after those things which are not to be accepted, and therefore you
struggle, కనుక ప్రేమ స్వరూపులారా, embodiments of love. మనం ఉండి ఆశించేటువంటిది దేన్ని? ప్రేమని మాత్రమే. What is that we should ask for? Seek. మనం ఉండి అనుభవించేది ఏమిటి? ప్రేమను మాత్రమే. What we experience now is love. అనుభవించేది, ఆనందించేది, పరితపించేది ప్రేమనే. What we pine for, what we are delighted about, what we are blissful about is this ప్రేమ peace. తప్ప మరొకటి ఏది కూడా ఈ జగత్తులో శాశ్వతమైనది లేదు. There's nothing in this world that is permanent other than love. అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము నిత్యం ఉంచుకొని మనం దేన్నో మనం ప్రయత్నపూర్వకంగా వెతుకుతున్నాం. That eternal truth, love is within us. We have forgotten this principle and we are in search of it outside. కనుక ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి. In the first instance we have to inquire our true identity. ప్రేమనే మన స్వరూపము. Love is our form, nature. సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం, సర్వరూపం అద్వైతం. అది ఏ ప్రేమతత్వం? The love is non-dual. The love is eternal. The love is peace. And love is that awareness. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి మానవుని ఎందుకును సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి. In every man there is eternal truth in the form of the ఆ principle of love. ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి. Strengthen that love within you. ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది. And that very love will confer peace. ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది. And that love will give you all the courage. కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు. If you cultivate this love, it is enough. ఆ ప్రేమనే మన యొక్క దైవము. And love is God. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Love is God. God is love. కనుక ఆ ప్రేమ యందే నీవు నివసించు. Live in love. మన జీవితం అంతా కూడాను ఆ ప్రేమ చేతనే మనం గడపాలి. Let's lead our lives in love. ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ యందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు? Why do you worry? Why do you suffer having love within you, latent? కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము. We see many forms in nature. ఏ రూపం చూసినప్పటికీ ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటుంది. No two forms are alike or similar. రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి. There's a lot of variety in names and forms. అవస్థాత్రయములు వేరువేరుగా కనిపిస్తున్నాయి. We find so much of variety and diversity. కానీ ఉన్నదేమిటి? ఒక్కటే. In fact, there's only one existence. ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా నువ్వు చూసుకోవాలి. You should never forget this principle of oneness. నీటి యందు ఉన్నటువంటి నీడను చూసి మనం ఆశించి పెంచుతున్నాము. You are just deluded. You want the diversity. కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే. It is all your imagination. మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు. You don't need to feel sad for anybody. నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు. Nor for your own sake. దీనికి నీ కోసం నీవు ఆనందించు. You be happy for yourself. ఒరే నాన్న ఈ దేహం వచ్చి ఇచ్చారు. Why this body is given? ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను. I am here with this నేను body. దీనివల్ల సాధించేటువంటిది ఏమిటి? What is that I am going to achieve in this ఈ body? చదువులా కాదు, Is that ఈ education? సంధ్యలా కాదు, No. ఈ ఆటలా కాదు, Not the ఈ games. పాటలా కాదు, Not the ఈ music. మాటలా కాదు. Not కాదు. games. దేనికోసం వచ్చాను నేను? Why are you here? నేనెవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను. You are here to know yourself through nature. కనుకనే మనం దేనికి పోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు. You may go anywhere. We have to put a question to ourselves like this: who am I? ఈ నేనెవరో అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది. If you know yourself truly, you will be knowing the rest. పవిత్రాత్మ స్వరూపులారా, Embodiments of sacred divinity. నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే. It is so simple and easy to know the path of truth. నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు. There is no other simpler things than to know one's own true identity. ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం. It is difficult to know others, but to know yourself, it is so simple and easy. కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా. Follow the spiritual practice that helps you to know your true nature. దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి. The body suffers from different ailments. అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి. The body faces many troubles. కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. The suffering of the body, the ailments of the body are due to the food and habits. We should కనుక not worry about కనుక it. మనం దీనిని లెక్క చేయకుండా We should not be mindful of the suffering. మనం వచ్చినటువంటి పని ఏమిటి?
What is the purpose of life? ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు. All of you are assembled here. ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ? Why are you here? చదువు కోసం వచ్చారు. You are here for studies. వచ్చిండేది చదువు కోసమని. You have come here for study. కానీ వెతికేటటువంటింత ఏమేమో వెతుకుతున్నారు. But you are in search for something different. కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. This is a question you should ఇక్కడ put ఎందుకోసం yourself. వచ్చాం? Why have come here? దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? Am I making an attempt to get that what I really want? అప్పుడే మనము వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం. Then only your task comes to an end. కనుక వచ్చిన పనిని మర్చి You forget the purpose of your visit. లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనము. You are searching for that which is non-existent. ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది సరుపుతూనే ఉంటున్నారు. People have been investigating in this way in many ways. నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు. They gone getting worried. What will happen to my life? మనం పుట్టింది పెరగటం కోసమని, In fact, we are పెరిగింది సాధించటం కోసమని, born, we are born, we grow. సాధించిన దాని సత్యాన్ని తెలుసుకోవటమని. We should know the truth. సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం. We should make all attempts to know the truth. ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే Then once we make every trial, to know సర్వము the truth, మనకు అర్థమవుతుంది. you will be able to comprehend the rest. కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు. It's only through love you can know the ఇప్పుడు truth. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులంతా వెలుగుతూ ఉన్నాయి. You find the bulbs burning all around. జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి. You find different forms of bulbs. కానీ ప్రతి జ్యోతి ఎందుకును ఉన్నది కరెంటే. But in every bulb there is the current. ఈ కరెంట్ మాత్రము లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు. Without the current, the bulbs, you don't get light మన out of them. ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్. The Atma within, the spirit within us is the main switch. అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుండాది. That current, the spirit gets మన into the కన్నుల్లో చేరి ear కనిపిస్తుంటుండాది. to help you to hear, gets into the eye ప్రతి to దేహం see. నందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి. And it's the same current that will help you to experience the awareness within the ఈ body. అన్నింటికి కూడాను ఈ కరెంటే మూలాధారము. The current is the primordial principle అది ఏ behind this. దివ్యత్వము, That is అది ఏ divinity. చైతన్యము. That is awareness. అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించుదాం. We have forgotten that constant integrated awareness. చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడాను మరవకుండా ఉండాలి. We should never forget that consciousness or awareness. ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం. So long there is consciousness, you will experience that awareness. కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. We should make every attempt to understand what awareness is. చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు, It is not coming from ఎక్కడికే outside. పోవటం లేదు. It is not leaving you either. అక్కడనే ఉన్నది, అక్కడే పోతుండాలి. It is the very existence then and there itself. కనుక So, ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము. in spirituality, we have got so many doubts and mistaken ideas. ఈ డౌట్స్ వల్ల మనమే చాలా పిచ్చివారమైపోతున్నాం. Because of these doubts, we turn mad. మనం ఈ పిచ్చివారు కావడానికి కారణము ఈ డౌట్సే. Doubts are the responsible for our madness. మొట్టమొదటి డౌట్స్ మనం దూరం చేయాలి. We should dispel all our doubts. డౌట్స్ ఉండినంత వరకు కూడాను మనం సత్యాన్ని మనం చూడలేము. So long there are doubts, you can never experience truth. కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనము ఇంత అమాయకులమైపోతున్నాము. We have become ignorant because of these doubts. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ముఖ్యంగా మీరు డౌట్స్ని ఎక్కువ చేర్చుకోకూడదు. Don't entertain doubts more and more. మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు. It's only the doubt that makes you forget your true nature. విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది. Strong faith is essential. ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా. That strong faith is very much necessary. ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గుడ్డివాడైపోతావు. Bereft of faith, you are blind. కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింపనేరరైరి. Having eyes with vision, you are just blind, being not able to see the munificent చెవులుండి form of చెవుటలై God. అతి మనోహరమైన నీగాన మాలింపనేరరైరి. With all the ears, you are not able to listen to the melody of the divine పాణి music. పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరిరైరి. And forgetting the God, you want to get yourself rot in family life. ఇది సూరదాస్ చెప్పాడు. This is declared by Suradas. ఏమిటిది? నేను కన్నులు ఉండినప్పుడు ఏం కోరినాను, When I had eyes, what is that I wanted? కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను? Now I am blind, what is it I want? కన్నులు ఉండినప్పుడు దేనిని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని So కోరుతున్నాను. what all that I saw when I had those eyes, having lost the vision, now కనుక నీకు I want కన్ను the very ఉండి same thing. లేకుండా కూడాను కనిపించేది ఒక్కటే.
Therefore, in spite of the vision, you see only one thing, even కనుకనే it's నీవు absent. కన్నుల యొక్క దీంతో పని ఆధారపెట్టుకోవద్దు. Don't go by the vision only. డివైన్ విజన్, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి. The divine vision, the divine light. ఆ చైతన్యం యొక్క తత్వము నీవు మనసులో నింపుకోవాలి. The divine light is the divine power. ఆ which డివైన్ is లైట్ అనేటువంటిది ప్రతి వ్యక్తి యందు కూడా ఉంటున్నది. The divine strength is present in everyone. ఆ లైట్ లేకుండా ఆగినపోతే ఈ లైట్ అంతా ఏవి రావు. Without the divine light, you cannot see any light. కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే. So the main divine light is Atma. దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు. It was only in that song Celestial Bhajagovindam. The same message is propagated and publicized all over the world by Shankara. ఏమిటి ఇదంతాను? What is all this? దేనిని చింతించాలో దానిని చింతించడం లేదే. You are not inquiring that what భజ has got to గోవిందం, inquire. భజ గోవిందం. Think of God, sing His glory. దైవత్వాన్ని నీవు చింతించు. Think of God. దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి? If you think the rest, what for is the life? కనుక మనం చింతించవలసింది దైవ చింతనే. What is to be thought of is only God. నీవే దైవము. You are God. దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు. God is not యు separate అండ్ ఐ from ఆర్ వన్ అన్నాడు. you and God are one. సుఖ శాంతి